మనకు తెలియకుండానే డిజిటల్ ప్రపంచాన్ని మనం కట్టే పద్ధతి మొత్తం మారిపోతుంది. ఒకప్పుడు అంతా మనుషులు చేసే క్లిక్స్, కాని ఇప్పుడు అంతా కోడ్. అసలు ఈ మార్పేంటి? ఇది మనకు ఎందుకంత ముఖ్యం? రండి, దీని గురించి వివరంగా చూద్దాం. ఒక కొత్త కంప్యూటర్ కావాలంటే ఏముంది, కొన్ని క్లిక్కులు కొడితే చాలు వచ్చేస్తుంది. కాని అదే ఒక పెద్ద కంపెనీకి 100 కంప్యూటర్లు కావాలంటే అప్పుడెలా? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ ఒక్క చిన్న ప్రశ్నలోనే టెక్ ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు దాగుంది. అదే స్కేల్. సరే, ఈ సమస్యను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం పాత పద్ధతి దగ్గరికి వెళ్దాం. అంటే ఒక్క సర్వర్ను సెటప్ చెయ్యాలంటే ఏం చేస్తాం? చాలా సింపుల్. ఆ మాన్యువల్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది చాలా మందికి తెలిసిన విషయమే అనుకోండి. చూశారు కదా, ఇదంతా అచ్చం కొత్త కంప్యూటర్ సెటప్ చేసినట్టే ఉంటుంది. మన క్లౌడ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో సెలెక్ట్ చేసుకోవడం, కొన్ని సెట్టింగ్స్ మార్చడం, చివరికి లాంచ్ అని ఒక బటన్ నొక్కడం. అంతే, మన సర్వర్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా? అవును, ఒక్క సర్వర్ వరకు ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది, నో ప్రాబ్లం. కానీ మనకు కావాల్సింది ఒకటి కాదు, 100 సర్వర్లు. అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు ఇంత సింపుల్గా అనిపించిన ఈ పనే ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అదే 100 సర్వర్ల సమస్య. ఇక్కడే చాలా కంపెనీలకి అర్థమవుతోంది, అమ్మో, కేవలం క్లిక్కులు కొట్టుకుంటూ వెళ్తే ఈ పని అవ్వదు అని. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 100. అన్నీ ఒకేలా ఉండాలి. ఒకసారి ఊహించుకోండి ఆ పనిని. ఇక్కడ నుంచే అసలు ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, అదే పనిని 100 సార్లు చెయ్యాలా? ఒకే స్క్రీన్కి వెళ్ళి అవే బటన్లు మళ్ళీ మళ్ళీ నొక్కాలా? ఇది కేవలం టైం వేస్ట్ మాత్రమే కాదు, ఇది తప్పులని మనమే పిలిచినట్టు. ఒక్క క్లిక్ అటూ ఇటూ అయినా సరే మొత్తం సిస్టమ్ గందరగోళమైపోతుంది. సో, మాన్యువల్గా ఈ పని చేయడం వల్ల వచ్చే సమస్యలు ఇవి. బోలెడంత టైం పడుతుంది, తప్పులు జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ, ప్రతి సర్వర్ కొంచెం అటూ ఇటూగా ఉండే ప్రమాదం ఉంది. అంటే ఏమాత్రం ఎఫిషియెంట్ పద్ధతి కాదిది. అందుకే మనకు ఇంతకంటే మంచి దారి కావాలి. మరి ఆ మంచి దారి ఏంటి? ఆ పరిష్కారం పేరు ఆటోమేషన్. అందరూ అంటుంటారు, కానీ అసలీ ఆటోమేషన్ ఎలా సాధ్యం? దాని వెనకున్న మ్యాజిక్ ఏంటి? ఆ మ్యాజిక్ పేరు ఏపీఐ. ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. పేరు పెద్దగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. దీన్ని ఒక సీక్రెట్ డోర్లో ఊహించుకోండి. సాధారణంగా మనం వెబ్సైట్కి వెళ్ళి క్లిక్స్ చేస్తాం కదా, కానీ ఈ సీక్రెట్ డోర్ ద్వారా మన కోడ్ నేరుగా సిస్టంతో మాట్లాడగలదు. అంటే మనం క్లిక్ చేసే పనిని మన తరపున మన స్క్రిప్ట్ చేసి పెడుతుంది. అంతే. సో ఇప్పుడు ఫ్లో ఎలా ఉంటుందంటే, మనం ఒక స్క్రిప్ట్ రాస్తాం, ఆ స్క్రిప్ట్ వెళ్ళి ఏపీఐతో మాట్లాడుతుంది, ఏపీఐ క్లౌడ్కి చెప్తుంది ఏం చేయాలో. అంతే, మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. మధ్యలో మన ప్రమేయమే ఉండదు. ఇదిగో, ఈ ఒక్క కాన్సెప్ట్ చాలు మొత్తం మార్పును అర్థం చేసుకోవడానికి. అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళి క్లిక్కులకు చేసే బదులు ఒక స్క్రిప్ట్ రాసి ఏపీఐకి ఒక కాల్ చేయడం. ఇంతే, మాన్యువల్ క్లిక్కుల స్థానంలో ఆటోమేటెడ్ కోడ్. ఇదే ఈ ఆటోమేషన్ విప్లవానికి గుండెకాయలాంటిది. సరే, ఎలా చేయాలో అర్థమైపోయింది. ఏపీఐలను వాడాలి. కాని దేనితో చెయ్యాలి? అంటే ఈ పని చేయడానికి మార్కెట్లో ఏమేం టూల్స్ ఉన్నాయి? మన ఆటోమేషన్ టూల్ బాక్స్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు బేసిక్గా 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, క్లౌడ్ నేటివ్ టూల్స్. అంటే ఇవి ఏడబ్ల్యూఎస్ లాంటి కంపెనీలు వాళ్ల ప్లాట్ఫామ్ కోసమే ప్రత్యేకంగా తయారు చేసినవి. దీనివల్ల లేటెస్ట్ ఫీచర్లు వెంటనే వస్తాయి. కానీ మనం ఆ ఒక్క క్లౌడ్కే కట్టుబడిపోవాలి. ఇక రెండోది, క్లౌడ్ అగ్నాస్టిక్ టూల్స్, టెరాఫార్మ్ లాంటివి. ఇవి ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటివి. ఏ క్లౌడ్లోనైనా పనిచేస్తాయి, కానీ కొత్త ఫీచర్లకు సపోర్ట్ రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. అయితే ఏ టూల్ వాడాలి అనేది కేవలం ఒక టెక్నికల్ డెసిషన్ కాదు, అస్సలు కాదు. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీకి సంబంధించిన విషయం. ఒక కంపెనీ తన భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకుంటుంది అనేదాన్ని బట్టి ఈ ఎంపిక ఉంటుంది. ఉదాహరణకు, ఒక కంపెనీ మేం కేవలం ఏడబ్ల్యూఎస్ మాత్రమే వాడతాము అని ఫిక్స్ అయితే వాళ్లకు క్లౌడ్ నేటివ్ టూల్స్ బెస్ట్ చాయిస్.
ఎందుకంటే వాళ్లకు అన్ని కొత్త ఫీచర్లు వెంటనే అందుబాటులోకొస్తాయి. కానీ ఇంకో కంపెనీ మేం గూగుల్ నుండి ఏఐ, AWS నుండి డేటాబేస్ వాడతాము అనుకుంటే, అంటే హైబ్రిడ్ క్లౌడ్ స్ట్రాటజీ ఫాలో అయితే వాళ్లకు టెరాఫార్మ్ లాంటి క్లౌడ్ అగ్నాస్టిక్ టూల్స్ తప్పనిసరి. చూసారా, టెక్నాలజీ ఎంపిక అనేది పూర్తిగా బిజినెస్ అవసరాన్ని బట్టి ఎలా మారుతుందో. సో ఈ మొత్తం కథ వెనుకున్న పెద్ద ఐడియా ఇదే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్. అంటే ఏంటి? ఒక బిల్డింగ్ కట్టడానికి బ్లూ ప్రింట్ ఎలాగో మన డిజిటల్ సిస్టమ్స్ కట్టడానికి కోడే బ్లూ ప్రింట్. ఈ కోడ్ తప్పు లేకుండా వేగంగా ఎన్నిసార్లైనా ఒకేలాంటి సిస్టమ్ను నిర్మించగలదు. మనం ఈరోజు మొదలుపెట్టింది కేవలం సర్వర్ల గురించే. కాని ఒక్కసారి ఆలోచించండి, కోడ్తో సర్వర్లనే నిర్మించగలిగినప్పుడు భవిష్యత్తులో ఇంకేమేం నిర్మించలేం? ఇది కేవలం సర్వర్ల కథ కాదు, ఇది మొత్తం డిజిటల్ ప్రపంచాన్ని ఒక కోడ్ బ్లూ ప్రింట్తో నిర్మించే సరికొత్త భవిష్యత్తుకు ఆరంభం.